హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ద బెస్ట్ బయింగ్ స్ట్రాటజీ అయితే చెప్పబోతున్నాను. అది కూడా లైవ్‌లోనే మీకు ఈరోజు ఇచ్చిన కాల్ బేస్ మీదనే వీడియో అయితే చేస్తున్నాను చూడండి. మీకు అసలు నేను ఏ కాల్ ఇప్పుడైతే కాల్ ఇచ్చాను. ఫ్రీ గ్రూప్‌లోనే కాల్ ఇచ్చాను. అది ఎలా వచ్చింది ఇక్కడ చూడండి. 71% పీపుల్స్ అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. సో, అసలు ఆ కాల్ నేను ఎలా ఇచ్చానో అదే మొత్తం మీకు ఇక్కడైతే క్లియర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ నేను చూడండి 1:30కి అయితే కాల్ ఇచ్చాను. క్లియర్‌గా ఇది ఆ టైంలోనే కాల్ ఎందుకిచ్చాను? సో, మనం ఎప్పుడున్నప్పుడు ఇచ్చామో ఆ స్ట్రాటజీ ఏంటి మొత్తం ఈరోజైతే వీడియోలో అయితే చూడండి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి లైవ్‌లోనే ఉంది. ప్రెజెంట్ రన్నింగ్‌లోనే ఉంది మార్కెట్. ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ రన్ అవుతుంది. ఇంకా వీడియో లేట్ అయ్యి అప్‌లోడ్ చేయొచ్చు. బట్ రికార్డింగ్ మాత్రం లైవ్‌లోనే చేస్తున్నాను. ఇక్కడైతే క్లియర్‌గా అయితే చూడడానికి ట్రై చేయండి. అయితే అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే గనక మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకో ఫ్రీ గ్రూప్‌లో కూడా కాల్స్ అయితే ఇస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి ఒక 380 మెంబర్స్ అయితే ఉన్నారు పీపుల్స్. ఫ్రీ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. అవసరమైతే పెయిడ్ గ్రూప్‌లో కూడా నేను ఒక ఎప్పుడో ఒకసారి పెయిడ్ గ్రూప్‌లో హ్మ్, ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే పెయిడ్ గ్రూప్‌లో ఇంతకు ముందుకు ఇచ్చేవాడిని డైలీ. ఇప్పుడు పీపుల్స్ అయితే కొద్దిగా నేను కొద్దిగా వేరే వర్క్స్ ఉండి బిజీ ఉండి 1 మంత్ ఇవ్వను అని చెప్పాను. అప్పటి నుంచి పెయిడ్ గ్రూప్‌లో నుంచి పీపుల్స్ అయితే డైవర్ట్ అయ్యారు. ఓకే. డోంట్ వరీ దెమ్. ఇప్పుడైతే ఫ్రీ గ్రూప్‌లోనే ఇస్తున్నాను. ఇప్పుడైతే యూజ్ చేసుకోండి. పెయిడ్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాంలే మళ్ళీ ఒకసారి. బట్ ఇప్పుడైతే మనం ఈ కాల్ అయితే ఎలా ఇచ్చాము అనేది చూద్దాము. ఇక్కడ చూడండి మీకిచ్చిన కాల్ వచ్చేసి 1:30కి ఇచ్చినా గదా! మనం ఇచ్చిన కాల్ వచ్చేసి ఇక్కడ చూడండి 20,300 పుట్ ఆప్షన్ అనమాట. క్లియర్‌గా చూడండి. 20,300 పుట్ ఆప్షన్ అయితే ఇచ్చిన. ఈ కాల్‌ని మనం ఎగ్జాక్ట్‌లీ ఎన్ని గంటలకి ఇచ్చామో కూడా చూడండి. ఇక్కడ మీకు 1:30కి అయితే ఇచ్చినాం గదా! 1:30 అది మీరెలా గూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి. ఎగ్జాక్ట్‌లీ 1:30 13:30 అనమాట. ఇక టైం కూడా చూడొచ్చు క్లియర్‌గా. మీకు అన్నీ క్లియర్‌గా ఉండటం కోసం లైవ్‌లోనే చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ చూడండి 1:30 అప్పుడు నేను ఒకటి చిన్న మార్క్ అయితే చేసుకున్నాను. ఇక్కడ 135 ఇది 130 క్యాండిల్ కదా! ఇక్కడ చూడండి 130 ఇక్కడ మీకు 1 మినిట్‌లోనే చూపిస్తున్నాను. ఇక్కడున్నప్పుడైతే నేనైతే హ్మ్. ఒక మార్క్ అయితే ఇచ్చుకున్నాను. ఇక్కడ చూడండి. ఇది నుంచి ఇది చిన్న జోన్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్‌కి ఎళ్తదని చెప్పి నేను పి సైడే కాల్ ఇచ్చాను గదా! అది మనకి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ వచ్చేసి టోటల్‌గా ఇంతగనం అయితే హ్మ్. వెళ్ళింది. అయితే మనం లిమిట్ ఆర్డర్ ఇచ్చినాం. అందుకే ఇక్కడ నుంచి పైకి కూడా వెళ్ళటానికి ఛాన్స్ ఉంటది కాబట్టి నేనేం చేశాను అంటే మీకిక్కడ లిమిట్ ఆర్డర్ అయితే ఇచ్చిన. అయితే అక్కడ స్ట్రాటజీ ఏంటి అంటే చూడండి. ఒక ఇండికేటర్‌నయితే వాడాను ఇక్కడ నేను. మూవింగ్ యావరేజ్‌నయితే వాడాను. ఇక్కడ చూడండి. మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్‌నయితే నేనైతే యూజ్ చేశాను. ఇక్కడ ఇంకొకటొచ్చేసి సీసీఐ ఇండికేటర్ అయితే యూజ్ చేశాను. సీసీఐ సెట్టింగ్స్ అయితే చూసుకోండి. ఇక్కడ చూడండి సీసీఐ 2 ఇండికేటర్స్‌నయితే యూజ్ చేశాను. ఈ సీసీఐనయితే మీరైతే క్లియర్ అయితే చూడండి. సెట్టింగ్స్‌లో ఇన్‌పుట్స్‌లో చూడండి 20 ఇక్కడ లెంత్ వచ్చేసి 15 ఉండాలి. ఇక్కడ ఈఎంఐ పెట్టుకోండి. సోర్స్ వచ్చేసి హెచ్ఎల్‌సి. ఈ సోర్స్ ఉన్న ఇండికేటర్‌నయితే యూజ్ చేశాను. మీకు లైవ్‌లో ఉండటం కోసమే నేనైతే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ నుంచి నేనైతే 130కి మార్కెట్‌ని చూసిన వెంటనే నాకు బిఫోరే అంతకు ముందుకే 3 టైమ్స్ అయితే ఇక్కడ సిగ్నల్స్ అయితే ఇచ్చింది. మనకి డౌన్ సైడ్ అయితే మార్కెట్ వెళ్ళబోతుందని చెప్పి. సో, ఇక్కడ పైకి వెళ్తున్నా నేను టెన్షన్ పడకుండా మీకు లిమిట్ ఆర్డర్ ఇచ్చి మరీ ఇచ్చాననమాట. ఇక్కడ నుంచి మనకి సింపుల్‌గా అంటే ఇన్ని పాయింట్స్ అయితే ఇచ్చింది. 45,004 హ్మ్. ఎవరైనా గనక బ్యాంక్ నిఫ్టీలో గనక ట్రేడ్ చేస్తే గనక చాలా అంటే చాలా మంచి పాయింట్స్ వచ్చేది. కాకపోతే నేను హీరో జీరో కాల్ అని చెప్పి ఫిన్ నిఫ్టీలో ఇచ్చాను కాల్‌ని. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ అయితే ఫిన్ నిఫ్టీలో. నేనైతే కాల్‌నయితే ఫిన్ నిఫ్టీలోనే ఇచ్చిన. ఫిన్ నిఫ్టీ 20,300 పుట్‌నయితే ఇచ్చిన. బట్ ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లో చూపిస్తున్నాను నేను. ఒకవేళ ఎక్కువ నేనైతే బ్యాంక్ నిఫ్టీలోనే కాల్స్ ఇస్తుంటాను. బట్ హీరో జీరో కాల్ అని చెప్పి అలా అయితే ఇవ్వాల్సి వచ్చింది. అయితే మనం ఇప్పుడైతే మీకైతే ఇండికేటర్స్ అయితే చూపించిన గదా! అదే విధంగా మీరు టార్గెట్‌ని అండ్ ఎస్ఎల్‌ని ఎలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా నేను ఎక్కడి వరకు ఉంచాను అనేది కూడా మీరు చూడండి. మీకు నేనిచ్చినప్పుడొచ్చేసి 26లో ఉన్నప్పుడు నేను మీకు యూజ్ లిమిట్ ఆర్డర్ అని చెప్పి క్లియర్‌గా అయితే చెప్పిన. యూజ్ లిమిట్ ఆర్డర్ 30 తర్వాతనే బై చేయండి అని చెప్పిన. హీరో ఆర్ జీరో టార్గెట్ వచ్చేసి 80 ప్లస్ అని చెప్పిన. బట్ 80 ప్లస్‌కైతే వెళ్ళలేదు. మనకి 55 అలా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే అయింది. సో, అలా అయితే ఇంకా మనకి మార్కెట్ అయితే ఇలా వెళ్తూ వచ్చింది. అదే విధంగా ఇక్కడ మీరు ఇలాంటి మంచి మంచి కాల్స్ కావాలంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ద బెస్ట్ స్ట్రాటజీస్ అయితే నేనైతే మన గ్రూప్‌లో అయితే పింగ్ చేస్తూ ఉన్నాను. అయితే మీకిక్కడ
చూడండి ఇంత పైకి వెళ్ళింది. 57 వరకే వెళ్ళినా కానీ నేను బుక్ చేసుకోమని చెప్పలేదు. టార్గెట్ 80 ఇచ్చినందుకు. తర్వాత రిటర్న్ ఎళ్తుంటే అప్పుడు మళ్ళీ బుక్ చేసుకోమని చెప్పాను. ఇలాంటి స్ట్రాటజీస్ మీకు ఇంకా ఫ్రీగానే మీరు మన పెయిడ్ గ్రూప్ కూడా జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మన వీడియోస్ అయితే చాలా ఉంటున్నాయి. ద బెస్ట్ అంటే ద బెస్ట్ యూట్యూబ్‌లో ఎక్కడా లేని స్ట్రాటజీస్ అయితే మన గ్రూప్‌లో అయితే ఉన్నాయి. వాటినైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా మీకు రేపటి నుంచి ఆప్షన్ చైన్ వీడియోస్ మళ్ళీ చేయబోతున్నాను. ఇంతకుముందుకైతే ఆప్షన్ చైన్ వీడియోస్ అయితే చాలా చేశాను. బట్ వాటిలో ఎక్కువ వ్యూస్ లేవు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా లేకున్నారు ఆ టైంలో. ఇప్పుడైతే ద బెస్ట్ అంటే మళ్ళీ చేయబోతున్నాను. అవైతే మిస్ కాకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఇంకా ఒక పాయింట్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే మీకైతే ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ద బెస్ట్ నేనైతే ఒకటి పర్సనల్‌గా అయితే నేనైతే స్కానర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. అది స్టాక్ సెలక్షన్స్ కోసం. ఈరోజైతే ద బెస్ట్ మూవ్‌మెంట్ అయితే ఇచ్చినాయి కదా! ఇలాంటివి వచ్చినప్పుడు ద 20% అప్ మూవ్‌కెళ్ళినవి అండ్ 20% డౌన్ మూవ్‌కి వెళ్ళిన స్కానర్స్ అయితే మనమైతే ఇక్కడ ఉంటాయన్నమాట మన దగ్గర. ఇక్కడ చూడండి. ఇక్కడ టెస్టింగ్ అని ఉంది కదా! ఇది చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడేం కాదు. మీరు 1 ఇయర్ బ్యాక్ నుంచి చూసినా కానీ దానికైతే నేమ్ అయితే చేంజ్ చేయలేదు. అలాగే ఉంది. ఇక్కడ చూడండి. ఈ ఈ స్కానర్‌ని మీరు గనుక యూజ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తా. అసలు ఇది టాటా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ అని ఉంది కదా! ఈ కంపెనీని మీరు 915కే గనక మీరు గనక బై చేశారు అనుకోండి. ఇదే స్టాక్స్ మనకి ఆల్మోస్ట్ మీరు 915 కంటే మనకు 5 మినిట్స్ లేట్ ఉంటుంది కాబట్టి 9:20 తర్వాత 9:30కి మీరు గనక ఈ స్కానర్‌ని స్కాన్ చేసుకున్నారనుకోండి. బెస్ట్ అంటే బెస్ట్ స్టాక్స్ అయితే మీకైతే వస్తాయి. ఆ స్టాక్స్‌లో మీరు సింపుల్ అంటే సింపుల్‌గా మీరు ట్రేడ్‌లు అయితే చేసుకోవచ్చు. మీకు మంచి మంచి ప్రాఫిట్స్ అయితే డైలీ 10%, 20% మూవ్ కావటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అదే విధంగా జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న సో, ఇదొచ్చింది. ఇక్కడ చూడండి. టాటా ఇన్వెస్ట్ అంటే ఇది చూడండి. ఈ చార్ట్‌ని ఇక్కడ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అక్కడ నెట్ స్లో వచ్చింది. యాహ్! అదే విధంగా మనకి ఈరోజు ద బెస్ట్ 30% అదే 20% అప్‌సైడ్‌కి వెళ్ళిన స్టాక్‌నైతే ఇవైతే చూడొచ్చు మీరు. క్లియర్‌గా అయితే ఈ స్టాక్స్ మొత్తం అయితే మనకి ఈరోజు 20%, 30% అయితే అప్‌సైడ్ వెళ్ళినాయి. అదే విధంగా ఇదే స్కానర్‌ని ఉపయోగించి డౌన్ సైడ్ వెళ్తున్న అవి కూడా చూడొచ్చు అనమాట. ఈరోజు టాప్ లూజర్స్‌లో వచ్చేసి ఎల్ఐసి, నెట్ ఎఫ్ఎస్‌సిఎన్ అనమాట. ఈ స్టాక్‌నైతే మనకి ఈరోజైతే అత్యధికంగా 6.93% అయితే డౌన్ సైడ్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ మీరు ఇక్కడ క్యాష్ ఉంది కదా! ఇక్కడ నుంచి మీరు ఇది నిఫ్టీ 50 పెట్టుకున్నారనుకో ఓన్లీ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ కూడా మీకైతే వస్తాయన్నమాట. అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్‌కి. నిఫ్టీ 50లో అయితేనేమో టైటాన్, ఎన్‌టీపీసీ ఈరోజైతే రిలయన్స్ షేర్ కూడా మనకి ఈరోజైతే డౌన్ సైడ్ అయితే వెళ్తుంది. అందుకోసమే మన స్టాక్స్ మొత్తం అయితే డౌన్ సైడ్‌కైతే వెళ్తున్నాయన్నమాట. అందుకే పుట్ ఆప్షన్ ఇవ్వాల్సొచ్చింది మీకు కాల్‌లో కూడా. ఇక్కడ మీకు సన్ ఫార్మాలో కూడా మనకి డౌన్ సైడ్ అయితే వెళ్తుంది. అదే విధంగా ఈరోజు మన నిఫ్టీని అప్ సైడ్‌కి మూవ్ చేసింది బీపీసీఎల్, టాటా మోటార్స్, గ్రాసిమ్ షేర్స్ అన్నమాట. అదే విధంగా అదాని ఏంటి నిన్ననేమో 6% పెరిగింది. ఈరోజు వచ్చేసి మనకి 1.14% అయితే ఇంత డౌన్ మూవ్‌మెంట్‌లో కూడా అప్ సైడ్‌కైతే వెళ్ళింది. సో, మీకు క్లియర్ అయితే అదానిని నేనైతే హోల్డ్ చేయమని 2200లో ఉన్నప్పుడే చెప్పాను. అప్పటినుంచి ఇప్పుడు మీకు 3000 ప్లస్‌లో నడుస్తుంది. 3100 ఆల్మోస్ట్ అప్పుడు ఆ టైంలో గనుక ఎవరైనా హోల్డ్ చేసుంటే గనక మీకు ఆల్మోస్ట్ 900 పౌండ్స్ అయితే మీరైతే ప్రాఫిట్‌లో ఉంటారనమాట. లాంగ్ టైమ్ కావాలంటే అదానిని హోల్డ్ చేయమని నేనప్పుడైతే రికమెండ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు క్లియర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అదే విధంగా ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అసలు ఈరోజు ఇలా మార్కెట్ అయితే మూవ్ అవుతుంది కదా! ఇక్కడ మీరు ఒకటైతే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ, ఇక్కడ వేరే డౌ జోన్స్ చూడండి. డౌ జోన్స్ కూడా అండ్ మనకి హెచ్‌డిఎక్స్ మిగతా అన్ని ఐటీసీ స్టాక్స్ మొత్తం అయితే నెగెటివ్‌లో అయితే రన్ అవుతున్నాయి. సో, రేపు కూడా మార్కెట్ అయితే నెగెటివ్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్ నౌ అయితే మార్కెట్ వచ్చేసి మనకి హ్మ్. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. అప్ సైడ్‌కి అయితే వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోని డోంట్ వరీ డెప్. ఇక్కడ అప్ సైడ్‌కి వెళ్తుంది కదా! నేను మన గ్రూప్‌లో వీడియో కన్నా బిఫోరే మార్కెట్ టోటల్‌గా ఇక్కడ చూడండి 247కి నేను క్లియర్‌గా అయితే మీకు చెప్పాను. మార్కెట్ టోటల్‌గా రివర్స్ అప్ సైడ్ అని చెప్పి ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.